హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ పర్ల్స్. ఈరోజు మనం ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ దోశ కాకుండా ఇలా పన్నీర్ చీజ్ యాడ్ చేసి దోశని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు క్యాప్సికమ్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, క్యాప్సికమ్ కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. తరువాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మొత్తం కలుపుకొని 1 కప్పు పన్నీరు ఇలా తురుముకొని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుకొని 2-3 నిమిషాల సేపు ఫ్రై చేసుకొని పక్కనుంచుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ అనేది ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దోశ బ్యాటర్ని యాడ్ చేసుకొని మరీ పల్చగా కాకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ బటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన చీజ్ని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ చీజ్ దోశ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.